ఈ కోటాను కోట్ల ప్రజల మధ్యలో మన ఆరాధన, మన కృతజ్ఞత, మన స్తుతి దేవునికి ఇంపైన వాసనగా ఉండాలంటే మనము దేవునికి అనుగుణంగా మన ఆలోచనలను, మన ప్రాణాత్మ దేహములను మనము ఆయనకు అనుగుణంగా మార్చుకోవాలి. యాదృచ్ఛికంగాను, అనాలోచనగాను, అలవాటుగాను మనం పాట పాడకూడదు. అలవాటుగా మనం వాక్యం వినేయకూడదు. భయభక్తులతో వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ సంధించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనతో మాట్లాడుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనతో మాట్లాడుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనల్ని ప్రేరేపించడానికి ఆయన ఆత్మదేవునిగా మన మధ్యన ఉన్నాడు. లోక సంబంధమైన అధికారి కంటే, నాయకుల కంటే భీకరుడు, గొప్పవాడు. లోబడదాం, లోబడదాం, అప్పగించుకుందాం. ఆయనను చూచినప్పుడు యోహాను చచ్చిన వాని వలె పడిపోయాడు. మనం చూడగలమా ఆయనను? మన శక్తి సరిపోతుందా ఆయనను చూడడానికి? మన బలము, మన సామర్థ్యము ఆయన ముందు ఎంత? చచ్చిన వాని వలె పడిపోయిన యోహానుతో దేవుడు అంటున్నాడు, భయపడకుము. అతడు భయపడి పడిపోయాడు. ఈరోజు మనం వచ్చింది దేవుని పాద సన్నిధికి వచ్చాం. మన ముందు ప్రత్యక్షంగా ఆయన లేకపోయినప్పటికీ భీకరుని పాద సన్నిధికి మనం వచ్చాం. భయంకరుని సముఖమునకు వచ్చాం ఆయనను ఆరాధించడానికి. భయపడుతూ ఆరాధిస్తున్న దేవదూతల మాదిరిగా తీసుకుని మనం తండ్రిని ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. నేను ఆరాధించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు ఏ పాటి వారం నాయన. మాలో ఏముంది? అరికాల నుంచి నన్నెత్తి వరకు స్వస్థత లేదు, కొంచెమైనను లేదు. చెడిపోయిన హృదయం కలిగి, మనస్తత్వం కలిగి, మనస్సాక్షి కలిగి ఉన్న మమ్మలను నీ స్వరూప్యతలోనికి మార్చడానికి నిత్యము నువ్వు పడుతున్న ప్రయాసను ఆత్మతో మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ సమయంలో అత్యాశక్తితో మందిరానికి కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా నిన్ను మహిమపరిచారు. లేఖన భాగాల ద్వారా నిన్ను మనస్ఫూర్తిగా ధ్యానించడానికి, నీ ప్రేమను రుచించడానికి, నీ సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి మాకు తగిన జ్ఞానము, శక్తి దయచేయండి. లేఖన భాగాల ద్వారా నిన్ను గణపరచడానికి పరిశుద్ధాత్మదేవా మమ్మలను ప్రేరేపించండి. ఆత్మతో, సత్యముతో మమ్మలను ఆరాధింప చేయమని రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. చివరి స్విచ్ కూడా వేసినా నాన్న. దేవుని పరిశుద్ధ ఘన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనకందరికీ బాగా సుపరిచితమైన లేఖన భాగము 2వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతాను, ఏకీభవించండి. అందరం కలిసి అయితే ఇంకా గొప్పగా ఉంటుంది. చదువుదామా? అయితే మీరు దొరకలేదా? దొరికిన వారు చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. 10వ వచనం కూడా, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఈ మాట సంఘమునకు రాసిన మాట. దేవుని యందు విశ్వాసం నుంచి ఆ స్వరక్తముతో సంపాదించబడినటువంటి సంఘమునకు రాసిన మాట ఈ మాట. లేఖనాలు మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ప్రియులారా, ఇక్కడ ఎన్ని విధాలుగా వర్ణించాడండి. మీరంటే ఎవరు? మనమే. మనమందరము చీకటిలో నుంచి ఎక్కడ పిలువబడ్డాం?
ఆశ్చర్యకరమైన వెలుగునకు పిలువబడ్డాం. ఆశ్చర్యకరమైన వెలుగు చూశాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను కదా! ఆశ్చర్యకరమైన వెలుగు చూశాడు ఒక ఆయన. ఎవరైనా? యోహాను. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. హ్మ్. ఆశ్చర్యకరమైన వెలుగు పద్మాసు ద్వీపంలో తనకు కలిగిన దర్శనమును బట్టి అతడు ఆత్మావేశుడై దేవుని యొక్క ఆ దివ్య సముఖమునకు చేర్చబడి ఆత్మతో నింపబడి తనకు కలిగిన దర్శనములో ఆ తండ్రి అయిన దేవుని ఆ మహోన్నతిని చూసినప్పుడు అతడేమయ్యాడు? సచ్చిన వాని వలె పడిపోయాడు. నేను వాడిని చూసినప్పుడు చచ్చిన వాని వలె పడిపోయాను. ఆ మాట ఒకసారి చూద్దామండి. ఎందుకంటే చాలా మంచి మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ మాట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ మాట. హ్మ్. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆరాధన మనం ఎక్కడ చేస్తున్నాం? సమరయ స్త్రీ అంది. మేము కొండ కింద ఆరాధన చేస్తున్నాం. అంటే పర్వతం కింద. మా పెద్దలు పర్వతం పైన ఆరాధించారు. కానీ మీ యూదులు ఏం చెప్తారంటే ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని చెప్తున్నారు. అనంటే ప్రభు అంటాడు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది. అప్పుడు మీరు పర్వతమైనను, ఇక్కడైనను, యెరూషలేములైనను తండ్రిని ఆరాధింపరు. కాబట్టి ఆరాధించువారు లొకేషన్, ప్లేస్ కాదు సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఆరాధించువారు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. మనం ఆరాధన చేస్తున్నామంటే ఎక్కడున్నామనంటే మనుషుల మధ్య ఉన్నాం అనుకోకూడదు. సంఘముగా సమకూడి దేవుని సన్నిధిలోకి మనం చేర్చబడ్డామంటే మనం ఎక్కడున్నాం? దేవుని పాదాల దగ్గర ఉన్నట్టుగా భావించాలి. యేసు ప్రభు పక్కనే కూర్చొని తింటున్నారు శిష్యులు. యేసు ప్రభు పడుకున్న చోట పడుకుంటున్నారు. ఆయన వెళ్ళిన చోటకెల్లా ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఆయన వలె జీవన శైలి మారింది. కానీ పాదాల దగ్గర కూర్చున్నాడు ఎవడో లేడు. పాదాల దగ్గర కూర్చున్నవాడు ఎవడు లేడు. కానీ ఒక ఆవిడ ఆ భాగ్యం పొందుకుంది. ఎవరావిడ? పాపాత్మురాలైన స్త్రీ. ఏం చేసింది? ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర కూర్చుంది. మనం ఆయన పాదాల దగ్గర ఉన్నట్టుగా భావించాలి. మన మందిరంలోకి వచ్చామంటే మన ప్రాణాత్మ దేహములు అంతా కూడా ఆయన చిత్తానికి అనుగుణంగా మారిపోవాలి. పరిశుద్ధాత్ముడు మనకంటే ముందుగా ఈ ప్రాంగణంలోకి వచ్చి నిన్ను నన్ను ప్రేరేపించడానికి, ఆత్మ ఆరాధింప చేయడానికి, నిన్ను నన్ను బలపరచడానికి ఆయన తృష్ణకొని ఉన్నాడు. ఆయన సిద్ధపడి ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన ఆత్మకు లోబడి మనం మారిపోవాలి. మేడగది మీద డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలతో అనేకులు ఉన్నారు. డిఫరెంట్ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు శక్తి పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉంటాడు. నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయం సిద్ధంగా ఉంటే నీ లోనికి వస్తాడు, శక్తితో నింపుతాడు. మనం ఆరాధిస్తుంది బలవంతుడైన దేవుని, శక్తివంతుడైన దేవుణ్ణి. ఆయన పాదాల దగ్గర ఉన్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాడు. మనం ఎక్కడికి వచ్చామంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. ఇంగ్లీష్లో అంటాడు మార్వెలస్ లైట్ అంటాడు. మామూలు లైట్ కాదు ఇది. ఈ లైట్లు ఒక రూమ్కి, ఒక ప్రాంగణానికి వెలుగునివ్వగలం. ఈ వెలుగు పరిమితమైన వెలుగు. ఈ వెలుగు కంటికి కనిపించే వెలుగు. కానీ దేవుడు వెలుగుగా ఉన్నాడు. ఆయన అందరిలో వెలుగుగా ప్రకాశించాడు. వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ చీకటి తన క్రియలు చెడ్డవైనందున వారు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు. చీకటి లేనివాడు, చీకటి కోణం లేనివాడు యేసు ప్రభువారు. ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనలో ఏ కోశాన, ఏ మూలన చీకటి లేదు. అంధకార సంబంధమైన క్రియలు లేవు. పాపము లేదు. పరిశుద్ధత కలిగి నిలువెత్తు పరిశుద్ధునిగా ఈ లోకములో కొనియాడబడ్డాడు. ఈ లోకములో నివసించాడు. ఆయన అన్నాడు, నాలో పాపాన్ని ఎవడు స్థాపించగలడు అన్నాడు. సవాలు విసిరాడు. వెలుగుమయమైన జీవితాన్ని కలిగిన వాడు ఆయనే వెలుగుగా ఉన్నవాడు. ఆయన ఈ లోకములో వెలుగుగా వచ్చాడు. పరలోకములో కూడా సమీపింపరాని తేజస్సులో వెలుగుమయముగా ఆ వెలుగుమయమైనటువంటి ఆ స్థానములో ఆయన స్థిరపరచబడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనే వెలుగు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే మునుపు చీకటి. చీకటి లేనివాడు ఎవడు? చీకటి లేనివాడు ఎవడు? ధర్మశాస్త్రమును మోషే రచించాడని చెప్తారు. అవునా? ధర్మశాస్త్రం ఎవరి వల్ల వచ్చింది? అందుకని మోషే ధర్మశాస్త్రం అందు అని చెప్తారు. కానీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు?
దేవుడే కదా! దేవుడు మోషేకి ఇస్తే మోషే తీసుకొచ్చి ప్రజలకి ఇచ్చాడు. కష్టపడి రాశాడు. దాన్ని సిద్ధపరిచాడు, భద్రపరిచాడు. ధర్మశాస్త్రంలో ఏమనుందంటే పాపం చేసిన వాడిని రాళ్ళతో కొట్టాలి. ఇది దేవుడు పెట్టిందే. ఆ ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నాను. కాలము సంపూర్ణమైనప్పుడు కృప బాహాటముగా విస్తరింపజేయబడి దేవుడే నరునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కళ్ళ ముందే ఆయన రాసిన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క సంఘటన ఎదురైంది. ఏంటి? పాపాత్మురైన ఒక స్త్రీని ఏం చేశారు? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఎన్ని విధాలుగా ఆయనను చిత్రవద చేయాలో, ఎన్ని విధాలుగా ఎదుగురు పెట్టాలో వారి ప్రయత్నం. అంతకుముందు ఎవరు దొరకలేదా పాపం చేసి? దొరికారు, కొట్టారు, రాళ్ళతో కొట్టి చంపారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడినటువంటి ఈ వ్యక్తి పాపం అనగా చీకటితో నిండి ఉంది. ఈవిడ శరీర సంబంధమైన పాపం చేస్తూ ధర్మశాస్త్రాన్ని బట్టి పాపిగా తీర్చబడి వారి మధ్య నేరస్తురాలుగా చిత్రీకరించబడింది, ఎంచబడింది. ఆ తీసుకురాబడిన వారు శరీర సంబంధమైన పాపం చేయకపోవచ్చు కానీ మనసులో ఈర్ష్య, కపటము, ద్వేషము, అసూయ వీటితో నింపబడి వారు కూడా ఏమయ్యారు? పాపంలో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ఏంటి పరిస్థితి? అంతా బానుంది. మీలో పాపం చేయనివాడు ఆమె మీద మొదటి రాయ వేయండి. యేసు ప్రభు వారికి తెలుసు ఈ లోకంలో పాపం లేనివాడు ఎవడో లేడు. మునుపు మనమందరం చీకటిలో ఉన్నాం. అంటే మన జీవితంలో ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు కూడా పాపం చేయడానికి అవకాశం లేకుండా పోయింది అనుకోవడం లేదు. ఒకసారి వెలుగు దూరం అయితే ఏమొచ్చి కూర్చుంటుంది? చీకటి వచ్చి కూర్చుంటుంది. అంతటి వెలుగుమయమైన దేవుడు, అంటే అంతటి పరిశుద్ధత కలిగిన దేవుడు ఆయన ఎందుకు రాయి వేయలేదు? ఈయన ఉద్దేశం ఏంటంటే రాళ్ళు వేయడం ఈయన ఉద్దేశం కాదు. అలానే రాళ్లతో కొట్టి చంపడం కూడా ధర్మశాస్త్రంలో ఉద్దేశం కాదు. అరే నాయనా, నేను తప్పు చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపుతారన్న భయం వచ్చి కనీసం ప్రజలకు భయపడైనా పాపం చేయకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. సమాజానికి భయపడి నేను తప్పు చేస్తే దొరికితే నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు అని వీడు కనీసం భయంతో బతకాలని దేవుని ఉద్దేశం. కానీ ఏ వ్యక్తి రాళ్లతో కొట్టబడి చంపాలనే దేవుని ఉద్దేశం ఏమాత్రం కానే. చీకటి నిండిపోయిన జీవితాల్లో వెలుగు నింపాలనే దాని ఉద్దేశం. కాబట్టి ఆయన రాయ వేయలేదు. ఆ వ్యక్తి పరిపూర్ణమైన వెలుగుగా మార్చబడాలి. ఎందుకయ్యా రాయి వేయలేదంటే ఆ చీకటిని వెలుగుగా మార్చడానికి కదా ఆయన వచ్చింది ఈ లోకానికి. పాపము చేయని వాడెవడు? ఈ లోకంలో తప్పు లేనివాడెవడు? శరీర సంబంధంగా జీవిస్తున్నాం. మన శరీర సంబంధమైన జీవితంలో ఈ లోక ప్రయాణంలో మన బ్రతుకుల్లో ఎన్నో మార్లు మనం ఏమవుతామంటే ఆయా రకాల తప్పిదాల్లో, పొరపాట్లలో, పాపాల్లో పడుతూ ఉంటాం. ఈ వ్యక్తులను అనగా మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురావడానికి దేవుడు వచ్చాడు ఈ లోకానికి. అసలు ముందు మన ఎలక్షన్ ఏంటి? మన సెలక్షన్ ఏంటి? మనం ఎటువంటి వాడు? దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఎక్కడ పెట్టాడు? ఎక్కడ చూడాలనుకున్నాడు మనల్ని అని ఒక వ్యక్తి ఆలోచిస్తే అతడు ఆ రోజే దీవించబడినట్టు లెక్క. చాలా సందర్భాల్లో సేవకులు ఉపమానం చెప్పారు, అవునా? పందిని తీసుకొచ్చారు, కుక్కను తీసుకొచ్చారు. ఒక యజమాని కొనుక్కున్నాడు మార్కెట్లో. పందిని కొనుక్కున్నాడు, మేకను కొనుక్కున్నాడు. మేకని గొర్రెని కొనుక్కున్నాడు. రెండు బురదలో పడినాయి అనుకోకుండా. ఒకటి బురదలోనే ఉండిపోయింది, ఇంకొకటి లేచి దులుపుకుండా బయటికి వచ్చింది. మన ఇష్టం. ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు నిన్ను పిలిచాడు. ఆశ్చర్యకరమైన వెలుగులో నువ్వు ఉండాలనేది దేవుని ఉద్దేశం నీకు అర్థమైతే చీకట్లో ఎలా ఉంటావు? ఇది మామూలు వెలుగు కాదు. ఈ వెలుగే ప్రపంచాన్ని వెలిగించింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఈ దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడని చెప్తాం. అదే దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. అంటే ఒక వెలుగు ఏం చేసిందంటే ప్రపంచాన్ని సృష్టించింది, వెలుగుమయం చేసింది, వెలుగును చీకటిని వేరు చేసింది. వెలుగై ఉన్న దేవుడే వెలుగును చీకటిని వేరుపరిచాడు, ప్రపంచాన్ని వెలిగించాడు. థామస్ ఆల్వా ఎడిసనేనా బల్బు కనిపెట్టిన ఆయనేనా? ప్రపంచం అంతా చీకట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మెదడుకు ఆలోచన పుట్టించి వెలుగు అనగా బల్బు తయారవడానికి దేవుడు వ్యక్తి జ్ఞానం నింపాడు. బల్బు తయారు చేసినాడు ఏ చెట్టుకి కొట్టక మొక్కల. బల్బు తయారు చేసినాడు దేవుడిని దేవుడిగా చూశాడు. ఆ దేవుని శక్తితో జ్ఞానంతో నింపబడ్డాడు కాబట్టి బల్బు కనిపెట్టాడు. ఈ విషయం ప్రపంచానికి తెలీదు. మా మతమోడు తయారు చేసిన బల్బు నేను వాడతాను అంటాడా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యవస్థ, ప్రతి ఒక్క టెక్నాలజీ దేవునికి భయపడిన వారికి దేవుడు బయలుపరిచాడు, కానీ దేవుడికి భయపడిన వారికి దేవుడు బయలుపరచలేదు. వాళ్ళ కనిపెట్టిన దాన్ని పట్టుకుని ఇంకోటి కనిపెడతారు, కానీ మూలాన్ని కనిపెట్టింది మాత్రం క్రైస్తవుడే.
చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడనంటే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. ఏంటా పాయింట్స్ అంటే, గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు. ఫస్ట్ పాయింట్ ఏంటండి? ఏం ప్రచురం చేయాలంట? చెప్పాలా? గుణాతిశయములను. ఇంగ్లీష్‌లో ఏమంటాడంటే, ప్రొక్లైమ్ ద ఎక్సలెన్సీస్ ఆఫ్ హిమ్. ఎక్సలెన్సీస్‌ని ఏమంటారు? గొప్ప విషయాలు. అవునా? ఆయన యొక్క గొప్ప విషయాలు. ఏంటి ఆయనకున్న గొప్ప విషయం? పరలోకములో బంగారంతో రోడ్డేసాడు. ఇది గొప్ప విషయమా? ఏమండి? ఇప్పుడు లోక సంబంధమైనటువంటి ఈ రాజ్య పరిపాలనలో పలానా నాయకుడు, పలానా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మంచోడని చెప్పడానికి ఏం చెప్తాం? గుణ లక్షణాలను బట్టి ఆయన పనులుంటాయి కదా! మనలను దేవుడు ఏర్పరచుకుంది ఎందుకంటే, ఆయన గుణ లక్షణాలను శ్రేష్టమైన గుణ లక్షణాలను టు ప్రొక్లెయిమ్ హిస్ ఎక్సలెన్సీస్, ఆయన యొక్క గొప్ప సంగతులను ప్రచురము చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఈ ఏర్పాటు మామూలుది కాదు. ఒక ఎంఆర్ఓగా సెలెక్ట్ అవ్వాలంటే, ఎంఆర్ఓ కుర్చీలో కూర్చోవాలంటే ఒక ఎంపిక ఉంటుంది. అవునా? రాత పరీక్ష, ఇంటర్వ్యూనో ఉంటుంది. కలెక్టర్ కూడా ఏదో ఒక టెస్ట్ ఉంటుంది. ఇక ఈ అధికారాలు, నాయకులు అంటే ప్రజల చేత ఎన్నుకోబడతారు. ప్రజల చేత ఎన్నుకోబడతారు ప్రజాస్వామ్యాన్ని బట్టి, ఓటు హక్కు ద్వారా. ప్రతి పోస్ట్‌కి, ప్రతి స్థానానికి ఒక నియామకం అనేది ఉంటుంది. దాన్ని నియమించుకున్న వాళ్ళు కూడా వెనకాల ఎవరో ఒకళ్ళు ఉంటారు. నిన్ను నన్ను దేవుడు నియమించుకున్నాడు. నియమించుకున్న సామాన్యుడు కాదు. సర్వ సృష్టిని కలుగజేసిన వాడు నిన్ను నన్ను నియమించుకున్నాడు. ఎందుకు నియమించుకున్నాడంటే, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చి ఆయన యొక్క గొప్ప సంగతులను, ఆయన గుణ లక్షణాలను ప్రచురము చేయడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఈ ఉదాహరణ కూడా చాలాసార్లు సేవకులు చెప్పారు. ఒకడంట పళ్ళపొడి అమ్ముతున్నాడంట. ఏమమ్ముతున్నాడు? పళ్ళపొడి. ఊరంతా తిరుగుతున్నాడు. పళ్ళపొడి ప్యాకెట్ పట్టుకుని తిరుగుతున్నాడు. ఏమని? ఈ పళ్ళపొడి వాడండి, ఈ పళ్ళపొడితో పళ్ళు తోముకోండి, మీ పళ్ళు తెల్లగా ఉంటాయి అన్నాడంట. ఈ తెల్లగా ఉంటాయని చెప్పినప్పుడు నోరు తెరిచాడు కదా, అప్పుడు నల్లటి పళ్ళు కనబడి అంట. ఎవడైనా కొంటాడా? ఎవడైనా కొంటాడా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పెంచుకుంది ఎందుకంటే, ఆయన గుణ లక్షణాలను ప్రచురం చేయడానికి. ఇది మామూలు విషయం కాదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, కొన్ని డిపార్ట్మెంట్స్ లేదంటే కొంతమంది వ్యక్తులను సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ తరపు ప్రచారం చేయడానికి. న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనకు కొన్నిసార్లు యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా! అది ముఖ్యమంత్రి వెళ్ళి లేదంటే ఉప ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ పేపర్‌లో యాడ్ వేయించుకోడు. ప్రచురము చేయడానికి ఒక సెక్షన్ ఆఫ్ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? ప్రభుత్వం తరపు ప్రచారం చేస్తారు. ఒక కంపెనీ ఉంది, ఏదైనా ప్రొడక్ట్ తయారు చేసింది. దాన్ని ప్రచురం చేయడానికి కూడా సర్టెన్ పీపుల్, బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు. దాన్ని రాయబారం చేసేవాళ్ళు, దాన్ని మోసుకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ లోకంలో పనులన్నిటికంటే, ఈ లోకంలో బాధ్యతలన్నిటికంటే, ఈ లోకంలో స్థానాలన్నిటికంటే దేవుడు నిన్ను నన్ను నియమించుకున్న స్థానము అసామాన్యమైనది. ఇది మానవులకు అర్థమయ్యేది కాదు. లోకంలో దేవుడు ఎంతో మందిని పక్కన పెట్టి నిన్ను నన్ను ఎన్నుకున్న ఎందుకంటే, ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండి ఆయన గుణలక్షణాలను చెప్పడానికి. దిస్ ఈస్ అ గ్రేట్ ప్రివిలేజ్. గొప్ప ఆధిక్యత దేవుని గురించిన వార్త చేరవేయడం. అందుకని అన్నాడు, స్వార్థ ప్రకటించేవారు పాదములు సుందరములు. ఆ పాదాలు పగిలిపోయి ఉన్నా, ఆ పాదాలకు మురికి అంటుకుని ఉన్నా, మట్టి అంటుకుని ఉన్నా, అవి దేవునికి ఎలా కనబడతాయి? సుందరంగా కనబడతాయి. సుందరంగా కనబడతాయి. సువార్త ప్రకటన అనేది అది చాలా గొప్ప విషయం. అందుకని పౌలు అంటాడు, అది ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. ఆయనను గురించి ప్రకటించడానికే. మరి ఏమని ప్రకటించాలి? మనల్ని చూసినప్పుడు మన లైఫ్ స్టైల్లో అవతల వ్యక్తికి క్లియర్గా అర్థం అవ్వాలి. అందుకని అంటాడు పౌలు గారు, మనం పత్రికలము, మనమే బైబిల్ అండి. మనమే బైబిల్. మనలో ఎదుటి వ్యక్తికి ఆ చేంజ్ పూర్తిగా తెలియాలి. ఆ మార్పు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడాలి. ప్రభు నమ్మకం ముందు ఎట్లున్నామో, నమ్మిన తర్వాత ఎట్లా ఉన్నామో, నమ్మి 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా జీవితం అలాగే ఉందంటే వీఆర్ నాట్ ఇన్ ద మార్వెలస్ లైట్. మనం ఆశ్చర్యకరమైన వెలుగులో లేము, ఇంకా చీకటిలో ఉన్నామని అర్థం. ఆయన గుణాతిశయములను ఏంటంటే అంత కోపం ఉండేది నీకు ఇటువరకు?
అంత ఏంటంత అంత దీర్ఘశాంతంగా ఉన్నావు, ఇటువరకు అంత కోపం ఉండేది కదా నీకు, చాలా కోపిష్టి మనిషివి కదా అని మనం అడగాలి. అప్పుడు మనం చెప్పాలి. మనల్ని అడగాలి. ఆ! ఈ కోపిష్టిని దేవుడు ఏం చేశాడు? కోపం చూపించక తన దీర్ఘశాంతమును చూపించాడు. పళ్ళు తెల్లగా లేకుండా పళ్ళ పొడి అమ్మినోడు ఎంత వ్యర్థుడో, అదెంత శుద్ధ అబద్ధమో, మన జీవితాలు మారకుండా మనం ఒకరికి స్వార్థ చెప్పినా, ఒకళ్ళని ప్రోత్సహించినా అది అంతే విడ్డూరమైంది, వ్యర్థమైంది. మన దేవుని గుణలక్షణాలు చెప్పాలి. భారతదేశం నమ్ముతుంది దుష్ట శిక్ష, శిష్ట రక్ష. దుష్టుని శిక్షించాలి అని భారతదేశం చెప్తుంది. భారతదేశ ధర్మాలు చెప్తున్నాయి. మనుషులు ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంతాలు చెప్తున్నాయి. కానీ నీ దేవుడు, నా దేవుడు దుష్టుడిని శిక్షించలేదని ఎవరయ్యా చెప్పేదంటే నువ్వు నేనే. ఊరకనే బల్లలో చేతులు పెట్టేసేసి తీసుకోకపోతే ఏమైనా అయిపోద్దేమో, ఆ, ఈ వారం తీసుకోలేదు కాబట్టి వచ్చే వారం తీసుకోవాలి. ఇది కాదు, తీసుకోవడం కాదు. ఎందుకు తీసుకుంటున్నావు? దీనిని చేయనప్పుడల్లా మీరు నా మరణమును ప్రచురము చేదురు. టు ప్రొక్లైమ్ హిజ్ ఎక్సలెన్సీస్, ఆయన యొక్క గొప్ప విషయాలను మనము ప్రచురము చేయాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పని చేసుకున్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా దేవుని సేవ చేయాలి. దేవుని గురించిన మాటలు మాట్లాడాలి. దేవుని సువార్తను ప్రకటించాలి. నీ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ప్రేమను నువ్వు రుచించావు, ఆయన దీర్ఘశాంతమును నువ్వు చూసావు, ఆయన జాలిని నువ్వు అనుభవించావు, కరుణను నీ జీవితంలో కళ్ళారా చూసావు, నిన్ను క్షమించాడు, ప్రేమించాడు, కనికరించాడు, జాలిపడ్డాడు. ఇవన్నీ చెప్పొద్దా? చెప్పొద్దా? శ్రమలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా నిన్ను పైకి లేపాడు, కృంగి ఉన్న సమయాల్లో లేవనెత్తాడు, ఇబ్బందుల్లో, పోరాటాల్లో నీ వెనుకుండి దేవుడు నిన్ను ప్రోత్సహించాడు, ప్రార్థన చేసినప్పుడు నీ మొర విన్నాడు, దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు నీకు ఆ కీడును తెలియజేస్తా ఉన్నాడు. ఆయా విధాలుగా దేవుడు నిన్ను వెనక ఉండి నడిపిస్తున్నాడు. దానిని నువ్వు చెప్పడమే టు ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీస్. దేవుడు మాట్లాడతాడనే విషయం చాలా మంది తెలియదు. దేవుడు మాట్లాడతాడా అనే మనుషులు కూడా ఉన్నారు. ఎస్, ఈరోజు నేను చర్చికి వెళ్ళొచ్చాను, దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడని చెట్టు, రాయి ఆయన ఏమాత్రం కాదు. చెప్పుకోవాలి మనం. ప్రభుని ఎరగని వారికి చెప్పాలి. టు ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీస్, వీఆర్ ఎలక్టెడ్ బై ద గాడ్. మన ఏర్పాటు గొప్పది ప్రియులారా. రెండవ పాయింట్ ఏంటి చూడండి. ఆయన గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మొదటిది ఏంటిది? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని విధాలుగా అంటున్నాడంటే మనకు మెగాస్టారు, సూపర్ స్టారు, ఆ స్టార్, ఈ స్టార్ బిరుదులు లేకపోవచ్చు. అంతకంటే గొప్ప బిరుదులు ఏంటయ్యి? ఏర్పరచబడిన వంశము. ఇంగ్లీష్లో అంటాడు రాయల్ ప్రీస్ట్హుడ్ అంటాడు. హోలీ నేషన్. రాజులైన యాజక సమూహం అంటే రాయల్ ప్రీస్ట్హుడ్. ఏర్పరచబడిన వంశం అంటే హోలీ నేషన్. మనమే ఒక జాతి, మనమే ఒక దేశం. దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ఫర్ హిజ్ ఓన్ పొజిషన్, తన సొంత ప్రజలుగా ఉండడకు, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండడకు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఏర్పాటును తెలుసుకోండి, మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇంకో విషయం అండి, నువ్వు ఆల్రెడీ ఏర్పరచబడే విషయం తెలిసి, ఆల్రెడీ నువ్వు ఏర్పరచబడి దేవుని సేవలో ఉంటే, ఒకవేళ దేవునికి నమ్మకంగా ఉంటే, అపవాది మోసగిచ్చేది కూడా ఏర్పరచబడిన వాడినే. ఏం చేస్తున్నాడు? ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుచు. 12 మందిని ఎన్నుకొని యేసు ప్రభుకి తిప్పలు తప్పలేదు. నువ్వెంత, నేనెంత? యేసు ప్రభు డైరెక్ట్గా ఎన్నుకున్నటువంటి ఇస్కరియోతు యోధానే మోసపరచబడ్డాడు. నేను సూపర్, ఐఎమ్ వెరీ క్లియర్ అన్నా అనుకో, దేవుడు మెచ్చడు. నిన్ను కూడా దేవుడు అపవాది మోసం చేస్తాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఒక స్థానంలో పెట్టాడు, హెచ్చించాడు, గణపరిచాడు. కానీ అపవాది ఏం చేస్తుంటాడు? గర్జించు సింహం వల్ల ఎవడిని మోసపుచ్చుదామా, ఎవడిని మింగుదామా, ఎవడ పడకూడదామా, ఎవడి ఆలోచన చెరపట్టి లాగుదామా, వాడు ఆలోచన పట్టుకుంటాడు. వాడు ఆలోచన పట్టుకుంటాడు. మనం లోపల అనుకునేవాడికి తెలియదు. కొన్నిసార్లు మాట్లాడుతున్నాం చూసావా, దేవుని కొరకు బ్రతకాలి అంటాను, అది వాడికి బాగా వినపడింది. ఆ టార్గెట్ చేస్తాడు. అందుకని సీఎంలో మౌనంగా ఉండడం, నీకు స్థుతి చెల్లించడం అన్నాడు. కొన్ని పర్సనల్స్ మౌనంగా దేవుడికి మనకు చెప్పుకోవడం మంచిది. ఎందుకంటే వాడు వింటాడు. వాడు హృదయ అంతరంగాలు అయితే చూడలే, కానీ మనం మాట్లాడుకున్న మాటలు వాడు చక్కగా వింటాడు. వాడు ఏం చేస్తాడు? మోసపుచ్చుస్తాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకుంది ఎందుకనంటే, తన సొంత ప్రజలు, రాజులైన యాజక ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండడానికి దేవుడు మనలను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు.
లెక్క ప్రకారం ఈ భాగ్యం పొందుకోవడానికి కనీస అర్హత లేనిది ఎవరంటే ముందు మనమే. ఈ 4 ఏర్పరచబడిన విషయంగా మారడానికి, రాజుల యాజక సమూహంగా పిలువబడడానికి, పరిశుద్ధ జనంగా ఎంచబడ్డానికి, దేవుని సొత్తైన ప్రజలుగా జీవించడానికి, ఈ 4 ఈ 4 అర్హతలు పొందుకోవడానికి మనకు ఇసుమెంతు అర్హత కూడా లేదు. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఒక జనాంగాన్ని ప్రేమించాడు అమితముగా పాత నిబంధనలో. వారే అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీయులు. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు తాపత్రయపడిపోయాడు పాత నిబంధనలో. ఇదిగో తన 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 వంశముగా, తన స్వకీయ జన్మగా ఉంచడానికి ఆనాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముతో ఆదికాండము 12వ అధ్యాయం మనం చూడొచ్చు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఈరోజు వాక్యం అర్థమైతే శక్తిని పొందుకుంటాం. ఉమ్. ఎక్కడి నుంచి అంటాడు మొదటిగా? నువ్వు లేచి ఒక ఆవిడ లేవకుండా కూర్చుని పోయిందండి. ఒక ఆవిడ, ఎవరావిడ? ఒక ఆవిడ లేవకుండా కూర్చుండిపోయింది. రాహేల్ గారు. ఎందుకు కూర్చుండిపోయి? ముడ్డు కింద విగ్రహాలు ఉన్నాయి కాబట్టి. లేవాలి. ఎన్నో విగ్రహాలు ఉంటాయి మన జీవితాల్లో. అవి కనపడని విగ్రహాలు. వాటి మీదనే టెస్ట్ వేసి కూర్చుంటాం మనం. అందుకని దేవుడు అంటాడు, నువ్వు లేచి. లేవడం అన్నగా అంత ఉంది అర్థం. ఎందుకంటే ఈయన తర్వాత వచ్చే ఒక ఆవిడ లేవలేదు కాబట్టి. ఆవిడ కూర్చున్న చోట నుంచి లెగదు. ఎందుకంటే ముట్టు కింద ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. వాటి మీద టెస్ట్ వేసి కూర్చుంది. అందుకని అబ్రహాంతో ముందుకని చెప్తున్నాడు, నువ్వు లేచి నీ దేశమునకు, నీ దేశము నుండి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. ఏమండి, ఒక్క మాటలో అబ్రహామా, ఈ దేశం కాదరా ఆయన, ఇంకో దేశం వెళ్ళండి సరిపోదా? సరిపోదా? అన్ని విడమని చెప్తాడు ఏంటంటే దేవుడు. అంటే అర్థం ఏంటంటే ఈయన గారు ప్రాంతం మారినా, దేశం మారినా ఈయనలో ఉండిపోతాయి. ఏంటవి? బంధువుల విధి విధానాలు, తండ్రి ఇంటి వారి విధి విధానాలు, వారి స్వభావ లక్షణాలు, వారి గుణ లక్షణాలు, వారి ఆలోచన విధానం, వారి పోలికలు, వారి నడవడిక ఇతరులో ఉండకూడదు. అంత అర్థం దాగుంది దాంట్లో. తండ్రి వద్ద నుంచి, దేశం నుండి, బంధువుల వద్ద నుంచి బయలుదేరి చూపించే దేశమునకు వెళ్ళాలి. దేవుడు మన సొంత జన్మగా ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే మనము తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వారి వలె మనం జీవించడానికి కాదు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. మన ద్వారా ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. మన జీవితంలో బలమైన సూచక క్రియలు మనం అడుగుపెట్టే చోటల్లా దేవుని శక్తిని మనం చూపించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకంలో సామెత ఉంది, కాకిలాగా కలకాలం బతికే కంటే హంసలాగా 6 నెలలు బతికితే చాలు. ప్రకాష్ గంటల గారిని బట్టి నేను దేవుడు స్తుతిస్తున్నా. శరీరంలో కిడ్నీ వ్యాధి, 33 సంవత్సరాల వ్యాధి పెట్టుకుని ఏ నాడు కూడా చిరునవ్వు లేకుండా బతకలేదు ఆయన. యూట్యూబ్లో ప్రకాష్ గంటల మెసేజ్ అనుకుంటుంది, చిరునవ్వే. చనిపోయేదాకా కూడా తెలియదు. 33 సంవత్సరాలు కిడ్నీ ఇన్ఫెక్షన్తో బతికాడంట. ఎవరికి చెప్పలేదే? ఏ స్వస్థతశాలకు వెళ్ళలేదే? స్వస్థత వరం దగ్గరికి దైవజనుల కిందకి వెళ్ళి ప్రార్థన చేయించుకోలేదే? ప్రార్థన చేస్తున్నా, ప్రభు నీ చిత్తమైతే తీసేయి, లేదా ఉంచు. నువ్వు తీసినా నేను సేవ చేస్తా, తీగిపోయినా నీ సేవ చేస్తా. తీసినా నీ జనంగా బతుకుతా, తీగిపోయినా నీ జనంగా బతుకుతా. ఆ రోగాన్ని నాలోంచి పారేసినా నేను నీ కొరకు బ్రతుకుతా. నీ సొత్తైన ప్రజలుగా ఉంటా, తీగిపోయినా నీ సొత్తైన ప్రజలుగా ఉంటా. సత్యాన్ని చెప్తా, కకృతిపడి సేవ చేయను అని తీర్మానించుకున్నాడంట. ఇప్పుడు 50 దాటిని దేవుని దివ్య పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడు. దేనికండి బతుకు? ఎందుకు బ్రతుకుతున్నాం మనం? గుణాశయాలను ప్రచురం చేస్తున్నావా? ఈ బైబిల్ని తొంగల తొక్కి సేవ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ బైబిల్ని తొంగల తొక్కి దాచిపెట్టి సేవలు చేస్తున్న దౌర్భాగ్యమైన సేవకులు ఉన్న నేటి తరంలో దేవుడు ఒక వాక్యానుసారమైన సంఘంలో సేవకుడి కింద దర్శనం కలిగిన దైవ సేవకుని దగ్గరికి నేను తీసుకొచ్చాడంటే ఎంత ప్రణాళిక ఉందో తెలుసా నీ పట్ల దేవునికి? సొత్తైన ప్రజలు. ఎవడాడు మనల్ని టచ్ చేసేది? ఎవడాడు? రోమపత్రిక 8వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షం అనగా మనకు విరోధి ఎవడాడు? హూ కెన్ టచ్ us? హూ కెన్ అగైనెస్ట్ us? శక్తిని నింపుకోలేని బలహీనులుగా, దౌర్భాగ్యులుగా ఎంతకాలం బతుకుతాం? శక్తి లేకుండా ముందుకు కొనసాగుతూ ప్రభు నీకు స్తోత్రాలని శక్తి లేని ఆరాధనలు ఎంతకాలం చేస్తాం? ఈ పాటికే ఒక్కొక్కరు ఎంతమందిని సంపాదించాలి, ఎంతమందిని ప్రభు వైపు తిప్పాలి. ఎందుకు బలహీనంగా ఉండిపోయామంటే మన ఎలక్షన్ మనం మర్చిపోయాం.
అంటే మన ఏర్పాటును, మన పిలుపునిమయ్యే మనం మర్చిపోయాం. అది మనకు గుర్తే రాదయ్యే. మన గొడ్డు గుర్తొస్తది, మన బాధ్యతలు గుర్తొస్తాయి, అంటే మన ఉద్యోగాలు గుర్తొస్తాయి, వ్యాపారాలు గుర్తొస్తాయి, కష్టాలు గుర్తొస్తాయి, అనారోగ్యాలు గుర్తొస్తాయి, బిడ్డలు గుర్తొస్తారు. దేవుని ఏర్పాటు గుర్తు రావట్లే మనకి. ఇంతకంటే దౌర్భాగ్యమైన బతికేమైనా ఉందా? అబ్రాహాం అన్నాడు, నువ్వు లేచిరారా బాబు, వాళ్ళు ఎవరి వద్దు, నువ్వు ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు నిన్ను చేయబోతాను. ఒక ప్రత్యేకమైన న్యూ జనరేషన్ అబ్రహాము దగ్గర నుంచి చూడాలనుకున్నాడు. అందుకని అబ్రహాం తీసేసి అబ్రహాము పెట్టాడు, ఒకటి యాడ్ చేశాడు తన పేరులో. వద్దు, నీ పితరుల దగ్గర నుంచి వచ్చిన దరిద్రం నాకు వద్దయ్యా, నువ్వు నా కొరకు బ్రతుకు, నా జన్మగా బ్రతుకు. ఆదాము నుంచి తరంకి వస్తుంది దరిద్రం, పాపం. మన పితరులు కూడా ఏం చేశారు? పాపాన్ని ఆస్తికి ఇచ్చిపోయారు, వాళ్ళ గుణలక్షణాలను ఆస్తికి ఇచ్చిపోయారు, వారి ఆలోచన విధానాన్ని ఆస్తికి ఇచ్చిపోయారు. అవి పెట్టుకుని మనం ప్రభువులో కొనసాగుతూ ఉంటే ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నట్ట, చీకట్లో ఉన్నట్ట. ఇక్కడ అబ్రహాంతో చెప్తున్నాడు, ఆ కిందకి వెళ్తే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో అనగా. చూడండి, ఎంత గొప్ప ఏర్పాటు, ఎంత గొప్ప ఏర్పాటు, ఎంత గొప్ప ఏర్పాటు. అబ్రహామును ఒక గొప్ప జనాంగముగా చేయడానికి దేవుడు తలంచాడు. ఆయన పడిన తాపత్రయం అబ్రహామును ఎలా చేయాలనుకున్నాడో, నిన్ను నన్ను అర్హత లేని మనలను దేవుడు అలా చేయడానికి ఎంచితనాలను ఏర్పరచుకున్నాడు. అబ్రహాము జీవితంలో ఏదైతే కోరుకున్నాడో, నువ్వు ప్రత్యేక జనముగా ఉండాలి. సంఘం అనగా లోపల లోకం నుంచి బయటికి పిలువబడింది సంఘం. ప్రత్యేకమైన జనంగా బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని అంటున్నాడు, ఆ ఏర్పాటు వెనక దాచి ఉంచబడిన ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు ఆశీర్వదించు అని ఆశీర్వదిస్తా. ఎంతమందికి పంచామన్న ఆశీర్వాదాలు మనం? పంచాం? ఒక్కడికన్నా పంచామా? ఇట్స్ ఎ రైట్, ఇట్స్ ఎ బర్త్ రైట్. అంటే జన్మ హక్కు అంటారు చూసారా? క్రీస్తులో పుట్టినవాడి జన్మ హక్కు ఏంటంటే, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపడతారు అంతే. నువ్వు శపిస్తే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అంత టంగ్ అంత పవర్ఫుల్గా ఉంటుంది ప్రభునందున్నవాడు. అలాని శపించమని కాదు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనులు ఏం చేస్తారంటే అంత బలవంతులుగా ఉంటారు, అంత బలవంతులుగా ఉంటారు. ఇక్కడ రెండవ మాట ఏంటంటే, ఆయన ఆయన ఏమన్నాడు? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఇదిగో మీరు నాకు స్వకీయ జనం అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఎవరికి ప్రతిష్ఠిత జనము? ఎవరి కోసం ఏర్పరచున్నాడు మనల్ని? ఏమండి, చల్లగానే నుండు, వెచ్చగానే నుండు. ప్రతిష్ఠిత జనముగా ఉండాలనుకుంటే బైబిల్ పెట్టుకోవాలి. లేదంటే విడిచిపెట్టి నాస్తికుడిగా మారిపోతే క్షమిస్తే క్షమిస్తాడు, లేదు ఎదురు చూద్దాం తీర్పు కోసం. దేవుడు ప్రతిష్ఠిత జనముగా ఆనాడు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. నేడు కూడా ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. చదవండి, మీరు ప్రతిష్ఠిత జనము, మీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటేను నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. అదండి సంగతి. ప్రపంచ దేశాల్లో చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం. అబ్రాహాం చేసిన వాగ్దానాన్ని బట్టి నమ్మినోని నమ్మనోని అందరినీ దీవించి పెట్టాడు. అక్కడ ఆ జ్ఞానాన్ని ధారపోసాడు వాళ్ళ జీవితాల్లో. అక్కడ నుంచి రావాల్సింది ఏ టెక్నాలజీ అయినా అబ్రాహాం చేసిన వాగ్దానం దానికి కారణం. మాట తప్పడుగా మన దేవుడు. ఆయన మాట ఇస్తే ఎలా ఉంటుంది, ఆయన ఏర్పరచుకుంటే ఎలా ఉంటుంది, ఆయన ప్రతిష్ఠించుకుంటే ఎలా ఉంటుంది, ఆయన ప్రత్యేకించుకుంటే ఎలా ఉంటుందో ఈ వచనం చెప్తుంది. ఏమని? మీరు ప్రతిష్ఠిత జనముగా ఉండటకు ఆయన నిన్ను గొప్పగా ఎవరితో పోల్చాడు? పక్కింటోళ్ళతోనా, పక్కనోళ్ళతోనా, బంధువుల్లో బాగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళతోనా? కాదు, సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఇది లక్షణం, ఇది లక్షణం, ఇది ఏర్పాటు, ఇది ఎన్నుకోవడం అంటే. సమస్త జనుల కంటే నిన్ను పైకి లేపడానికి ఎత్తుకున్నాడు, కానీ దిక్కుమాల జీవితం జీవించడానికి ఏర్పరచుకోవాలి. అది గుర్తు ఫస్ట్. శక్తి 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 ఎందుకని అంటాడు? పొరుగు వారు పైకి భక్తి కలిగి ఉండి దానిలో ఉన్న శక్తితో నింపబడాలి. ఈ రోజు మొదలుకొని ఆయన ఏర్పాటును మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, నన్ను ఎందుకున్నావు? నీ సంకల్పం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి నాకు తెలియజేయి. నేను నడవలసిన మార్గం నాకు బోధించిన భక్తుడు ఆనాడు కీర్తనలు పాడుకున్నాడు, అడిగాడు, మనం కూడా అడగాలి. స్వకీయ జనముగా ఏర్పరచుకోవాలి. నన్ను దేవుడు ఎన్నుకున్నాడంటే నేను తోపు అనుకోకూడదు, నేను గొప్ప అనుకోకూడదు. కింద దానికి సమాధానం చెప్తున్నాడు, చదవండి. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్ములను ప్రేమించి
మిమ్ములను ఎందుకు ప్రేమించాడయ్యా? గొప్పడువని, ఆ! గొప్ప కులవాడవని, గొప్ప మనిషివని, గొప్ప గుణ లక్షణాలు ఉన్నాయని, అందరికంటే మంచోడివని, అందరికంటే మంచిదానివని, ఆ! అందరికంటే శ్రేష్ఠుడని కాదు నిన్ను ఏర్పరచుకుంది. ఈడంటున్నాడు, అందరికంటే నువ్వు గొప్ప జనమని, మిమ్మును ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోవాలా. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆ! సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా! ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులతో సహపౌరులు కానీ, మన ఏర్పాటు కూడా అదే చెప్తుంది. మనం గొప్పోళ్ళమని ఎన్నుకోలేదు. శ్రేష్ఠులమని ఎన్నుకోలేదు. కానీ పాట రాశాడు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని పిలుపు నన్ను కాపాడెను. ఎంతమంది వేచి ఉన్నారండి? ఉగ్రతకి ఎంతమంది పొంచి ఉన్నారు? ఎంతమంది నాశనానికి జోగుచున్నారు? దేవుడు ఎన్నుకుంది ఎందుకంటే గొప్పోడు అని కాదు, గొప్పోడుగా మార్చడానికి ఎన్నుకున్నాడు. గొప్పోడుగా మార్చడానికి ఎన్నుకున్నాడు. గొప్పోడుగా బతకాలి, అది దేవుని ఉద్దేశం. అది దేవుని ఉద్దేశం. ఈ ఆధిక్యతను మనం గుర్తించగలుగుతున్నామా? ఈ ఆధిక్యతను మనం గుర్తించగలుగుతున్నామా? దేవుని ఏర్పాటు గొప్పది. ఎన్నుకున్నందుకు సంతోషపడి ఆరాధించాలంటే దెర్ ఈస్ నో నీడ్. ఇంకా గొప్ప గొప్ప కారణాలు పోగేసుకొచ్చి ఎందుకు ఆరాధిస్తున్నాను, ఈ కార్యం చేశాడు, ఆ కార్యం చేశాడు, అబ్బో ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తుంటే దేవుడు చేసి పెట్టేశాడు, అందుకే ఆరాధిస్తున్నా, అందుకే సాక్ష్యం చెప్తున్నా. నో. ఆయన చేసిన గొప్ప కార్యముల్లో శ్రేష్టమైన కార్యం నిన్ను ఎన్నుకోవడానికి, నిన్ను మంచివాడిగా ఎన్నుకోవడానికి, శ్రేష్ఠుడిగా ఎన్నుకోవడానికి, పరిశుద్ధుడిగా ఎన్నుకోవడానికి ఆయన పాపిగా ఎన్నిక చేయబడ్డాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. ఆ, మన ప్రభువైన యేసుక్రీస్తు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఏమిస్తాడంటండి చెప్పాలా? శరీర సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాను. బైబిల్ ఎక్కడ ఉందా? చెప్పాలి మీరు. శరీర సంబంధంగా నేను ఆశీర్వదిస్తాను, అందుకు ఎన్నుకున్నాను, బైబిల్ ఎక్కడ ఉందా? మరి శరీర సంబంధంగా దేవుడు నేను దీవిస్తాడని ఆత్మ గురించి ప్రస్తావించకుండా, పాపం గురించి ఒప్పింప చేయకుండా, ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ గురించిన అవగాహన కల్పించకుండా, పరిశుద్ధత ఎంత అవసరమో తెలియజేయకుండా నువ్వు నమ్ముకో దీవించబడతావు అనేవాడిని ఏ చెప్పుతో కొట్టాలి? ఏ చెప్పుతో కొట్టాలి? అట్లా బోధించమన్నాడా? చదవండి, అక్కడ ఏముంది? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే అండి, దేవుని ఉద్దేశం ఏంటంటే నీకు అన్నీ ఇచ్చాడు, బుద్ధి భాగాలు అన్నీ పోగొట్టుకుంటావు, అది దేవుడు బాధ. అర్థమైందా? అన్నీ ఇచ్చాడు, ఇది సరిగ్గా లేదు, పాపంతో నింపబడి ఉన్నావు, అప్పుడు ఏమవుతాయి? మొత్తం పోతాయి. పోగొట్టుకున్న వాళ్ళు లేరా? బుద్ధి బాగోక, ఆలోచన విధానం బాగోక, మనస్సాక్షి కడగబడక ఉన్నది పోగొట్టుకున్న వాళ్ళు లేరా? ప్రభు ఉద్దేశం ఏంటంటే నువ్వు చక్కగా ఉన్నావు అనుకో, నువ్వు కడగబడ్డావు అనుకో, నీ మనసాక్షి కడగబడింది అనుకో, నువ్వు నీతిమంతులు తీర్చబడ్డావు అనుకో, ప్రభునందు భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో, అప్పుడు ఏదొచ్చినా నిలబడిద్ది. ఆయన ప్రయాస ఈ సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వడం మాత్రమే కాదు, దానికంటే ముందుగా నిన్ను ప్రక్షాళన చేసి, నిన్ను మారు మనసులో నడిపించి, పశ్చాత్తాపాన్ని పుట్టించి, నీ జీవితాన్ని మార్చి ఆశ్చర్యకరమైన వెలుగులో నేను స్థిరపరచాలనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు చదవండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీకు దేవుడు అనుగ్రహించును గాక. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలగట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి. ఏ సంకల్పం అంట? హిజ్ ఓన్ విల్, అంటే ప్రపంచాన్ని కలుగు చేస్తున్నాడు, నేను నన్ను కలుగు చేస్తున్నాడు, నేనేం దొరికానంటే దానికి ఎవడం చేయలేదు. అది ఆయన చిత్త ప్రకారమైన హిజ్ విల్ సెలక్షన్ అనమాట. ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఇది ఎప్పుడు 5 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం నువ్వు ఎప్పుడు నమ్ముకున్నావా ప్రభుని అంటే 5 ఏళ్ళు అయింది సార్, 10 ఏళ్ళు అయిందని చెప్తాం, అవునా? లేకపోతే 20 ఏళ్ళు అయిందని చెప్తాం. ఆయన చెప్తున్నాడు, ఐ నో యూ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్. జగత్తు పునాది వేయబడక మునిపే, ఫౌండేషన్. మామూలు విషయం కాదు. దేవుణ్ణి అడుగుదాం, జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకుందామంట. నన్ను వాడుకో, ఉపయోగించుకో, తలాంతులతో నింపు, శక్తితో నింపు. ఏమండి ఈ ఆశీర్వాదం ఎప్పుడు దాకా వస్తుంది? నిన్ను బట్టి జనములు దీవించబడతాయి. నేను ఆ మాటలు ముగించమని చెప్తున్నాను. ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నామా, దౌర్భాగ్యమైన అంధకారమయమైన చీకట్లో ఉన్నామా?
ఇదిగో ఆయన వెలుగై ఉన్నాడు. సమాధిలోకి వెళ్ళాడు. సమాధిలో ఏముంది? చీకటి ఉంది. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం తీసుకురావడానికి గాయపరచబడి, మరులు కొల్పబడి, బాధించబడి, అవమానానికి అప్పగించబడి, సిలువ వేయబడి, సమాధి అనే చీకటిలో పెట్టబడి మన కొరకు ప్రభు శ్రమ పడ్డాడు. ఆయన సమాధిలోకి వెళ్ళటం ఏంటండి? ఎంత అపురూపంగా చూసుకున్నా మనం వెళ్తాం సమాధిలోకి, అవునా? ఈ దేహాన్ని ఎంత భద్రపరుచుకుంటామో కదా, ఒకరోజు ఈ దేహాన్ని మనం మట్టికి అప్పగిస్తున్నాం. దేవుడు మనలో ఉంచుకున్న ఆత్మ, మనం ఆత్మలుగా దేవుని సన్నిధికి చేరుతున్నాం. ఇంట్లో ఎక్కడ చిన్న పురుగు పెడితే, చిన్న పురుగు వస్తే ఎత్తి బయట పడేస్తాం. మట్టిలో పెట్టిన తర్వాత దీనికి ఏం పెడతాయి? పురుగులే తినేది మనల్ని. ఈ దేహం కోసం మనం ఏమి రుణస్తులం కాదు, శరీరానికి రుణగ్రస్తులం కాదు. మనం శరీర సంబంధమైన భావోద్రేకాలకు, శరీర సంబంధమైన ప్రేరేపణలకు మనం లోనయ్యి ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటే, ఇదిగో ఆ శరీరమే ఒకరోజు ఇడ్డుకొని పరిస్థితికి వెళ్ళిపోతున్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనం తీసుకొచ్చాడు. ఎందుకంటే ఒకనాడు మనం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయనతో కలిసి వెళ్ళబోతున్నాం, ఆయనతో కలిసి ఉండబోతున్నాం. కష్టము లేని, కన్నీరు లేని, వేదన లేని సంతోషకరమైన స్థితిని యుగ యుగాలు, 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, యుగ యుగాలు అనుభవించబోతున్నాం. దిస్ ఈస్ ద ఎలక్షన్. ఈ ఎలక్షన్లోకి ఒకవేళ కనుక డబ్బులు పెట్టి నింటారు అంటే, ముందు మన భారతదేశంలో అంబానీ కొనేసుకుంటాడు రక్షణ, తర్వాత రాజకీయ నాయకులు అందరూ కొనేసుకుంటారు. నువ్వు నేను అడుగు తినాలా చెప్పట్టుకుని, ఎందుకు మనకు రక్షణ ఉండదు, ఏముండదా? వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి ఎన్నిక లేని గొప్ప జనమని కాదు, గొప్ప వాళ్ళమని కాదు, లెక్కకు కొంచెమైనా సమాజం మనం చిన్నగా చూసిన, బంధువులు స్నేహితులు అందరూ మనం తక్కువగా ఎంచిన, ఆయన గొప్పగా ఎంచాడు, గొప్పగా నిలబెట్టడానికి ప్రయాసపడ్డాడు. ఏమిచ్చి రుణం తెచ్చగలం? లోపల నుంచి ఏమంటే ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చినట్టు ఆరాధన వాక్యం చెప్పిన తర్వాత స్థుతులు వచ్చేసేయాలి. అట్లా లోపల చేసుకుంటాను మూలుగుతానంటే అది పెద్ద గొప్పగా ఏమి ఉండదు. ట్యాప్ తిప్పితే ఏమైంది ఏమండి? ఒకవేళ ట్యాప్ ఎరగొడితే, ట్యాప్ తిప్పితే మళ్ళీ ఆపేయచ్చు, ఎరగొడితే నీళ్ళు ఆపలేము. దేవుని ప్రేమతో చెప్తున్నాను, మనసారా దేవుని జ్ఞాపకం చేసుకుందాం, హృదయపూర్వకంగా స్థుతులు చెల్లిద్దాం. ఈ చెప్పబడిన విషయాలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా మమ్మల్ని ఎన్నుకున్నాం, నీ ఏర్పాటున సంకల్పాన్ని గుర్తించలేకపోతున్నాం, ఆ శక్తిని నింపుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించంటూ ఆయన ఏర్పాటును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, మనస్ఫూర్తిగా గణపరుద్దాం, హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో దేవునికి థ్యాంక్స్ చెప్దాం. అదే శ్రేష్టమైన ఆరాధనగా దేవుడు ఎంచుతాడు. దేవుడి మాటలు దీవించి మనల్ని బలపరచును గాక. ఆమేన్.